జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని, తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించాలని చాలా మంది అభిమానుల కోరిక. 2009 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసి వారి విజయంలో కీలక పాత్ర పోషించారు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఆ తర్వాత రాజకీయాలకి టెంపరరీగా బ్రేక్ వేసి తన ఫోకస్ సినిమాలపై పెట్టారు. కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి అంటూ అభిమానుల నుంచి ఒత్తిడి ఓ రేంజ్ లో వస్తోంది. వారి ఆకాంక్ష మేరకు తాను త్వరలో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తాను అని అంటున్నారు యంగ్ టైగర్. ఈ పొలిటికల్ ఎంట్రీకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అంతా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్దే. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ చదరంగం రణరంగం రెడీ అవుతోందని టాక్. అసలు ఇంత అర్జెంటుగా ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? దీనిపై కాకలు తేరిన రాజకీయ ఉద్దండులు ఏమంటున్నారు? ఇవన్నీ సినిమాలోనే చూడాలి. ఎందుకంటే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనుకుంటోంది రియల్ లైఫ్ లో కాదు, రియల్ లైఫ్ పాలిటిక్స్ లో. త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ చేయబోయే సినిమా పక్కా పొలిటికల్ థ్రిల్లర్ కదా అంటూ ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. కానీ ఇంతవరకు ఎన్టీఆర్ కానీ త్రివిక్రమ్ కానీ దీనిపై అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమాతోనూ, ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో జైలవకుశ సినిమాతోనూ బిజీగా ఉన్నారు.